ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. ప్రార్థన ప్రారంభించుకునే ముందుగా ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవు, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాము. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాము. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లింతున్. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా.
హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రారుడా, మీ ఘనమైన మహిమ గల నామానికి వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీ ఆత్మకై స్తోత్రం, మీ అభిషేకముకై, మీ బలముకై, మీ ప్రభావముకై స్తోత్రం, మీ వేలుకై, మీ నీతికై, మీ కరుణా కటాక్షములకై స్తోత్రం, మీ కృపా కనికరాలకై స్తోత్రం. అయా, మీరు పొందిన దెబ్బలకై, మీరు కాచిన రక్తముకై స్తోత్రం, చూపిన కృపా కనికరాలకు వందనాలు వందనాలు వందనాలు. మీరు చేసిన ప్రతి మేలు ఉపకారములు బట్టి స్తోత్రం నాయన. ఈరోజు సజీవంగా ఉంచినందుకే, ఈరోజు వరకు, ఈ క్షణం వరకు మీ రెక్కల్లో కాచి కాపాడుతున్నందుకే స్తోత్రం. పోషిస్తూ, సంరక్షిస్తూ, ఆదరిస్తూ, ఓదార్స్తూ, ధైర్యపరుస్తున్నందుకే అయా, మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే స్తోత్రం. మీ ఆత్మ సహాయముకే స్తోత్రం, మీ అభిషేకముకే స్తోత్రం నాయన. మీకే వందనాలు యేసు ప్రభువా. మీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయా, ఎక్కడ పడిపోయిన, ఎక్కడ జారిపోయిన, ఎక్కడ తప్పిపోయిన దయతో క్షమించండి. మీ రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి. తెలివి, జ్ఞానం, అందచంద్రులు, ఆస్తిగల వారు ఈరోజు సజీవంగా బ్రతికించినది కృప, బలపరిచినది కృప, ఆదుకొని ఆదరిస్తున్నది కృప నాయన. కృప తప్ప వేరొకటి లేదు. కృప చేతనే రక్షింపబడి ఉన్నాము నాయన. అయా అయా, తెలివో, జ్ఞానమో, ఆస్తి, అందమో, ప్రభువా, వివేకమో ఇంకా ఏదో కాదు నాయన. కేవలం మీ కృప, మీ కృప, మీ కృప. ఈ గొప్ప కృప మాయల కనపరిచినందుకే స్తోత్రం అయా. ఈ గొప్ప రక్షణ మాకు దయచేసినందుకే స్తోత్రం. లోకం నుంచి, పాపం నుంచి, సాతాను అధికారం నుంచి నాయన విడిపించినందుకే వందనాలు, స్తోత్రాలు. మీరు కార్చిన ఆ సిలువలో మీరు కార్చిన విలువైన మీ రుధిరము కొరకు స్తోత్రం, మీ రక్తము కొరకు స్తోత్రం నాయన. అపవాది క్రియలు లయపరచుటకే అయా దేవుని కుమారుడు ప్రత్యక్షమైనని నీ వాక్యము సెలవిస్తున్నది రాజా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఎస్ మాస్టర్, మీ పాదాల కొందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో క్రీస్తుకు పరిమళ సువాసనగా మార్చుట కొరకు నాయన, తన్ను తాను నాయన మా కొరకు అప్పగించుకున్న దేవుడా, మీకే స్తోత్రాలు వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్యా. మీకే కృతజ్ఞతలు తండ్రి. మీరు తప్పించిన కీడు, పాడు, నాశన, ఆపద, అపాయాలు, ప్రమాదాలన్నిటి బట్టి స్తోత్రం అయా. మీ పరిశుద్ధ పాదాలకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన. అయా, మీకే మహిమ మహిమ మహిమ. పరిశుద్ధుడా, మీకే కృతజ్ఞతలు నాయన. కలవరి కిరణాల గ్రూప్ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డల కుటుంబాల క్షేమం కొరకు, ఆరోగ్యం, ఆయుష్ కాపుదల కొరకు నాయన. అయా, వారి కుటుంబాల్లో నాయన నెమ్మది, సమాధానం, శాంతి, సమాధానం ఉండినట్లుగా వారి కుటుంబాల్లో అయా మీ కృప కలిగి ఉండినట్లు సహాయం చేయండి నాయన. ప్రభువా, అయినా నీ బిడ్డల చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి వృత్తులు, కుల వృత్తులు దీవించబడాలి నాయన. మీకే స్తోత్రం ప్రభు, ఆశీర్వదించబడాలి తండ్రి. అయా నా ప్రభువా, మీకే వందనాలు నాయన. అయా, బిడ్డలు ప్రతిరోజు ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలి. ఆత్మీయతలో, పరిశుద్ధతలో, భక్తిలో ఎదగాలి. ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా నడుచుకున్నట్లు కృప సహాయం చేయండి ప్రభువా. బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండినట్లు కృప సహాయం చేయండి తండ్రి. వేకుజాముని ప్రార్థించుకునే విషయంలో నీ అయా నమ్మకంగా ఉండినట్లుగా నాయన, ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థించే వారిగా ఉండినట్లు సహాయం చేయండి నాయన. పడిపోయిన ప్రాకారాలు, ఆత్మీయమైనటువంటి ప్రాకారాలు కట్టబడాలి నాయన. ఆరిపోయిన ఆత్మ దీపాలు వెలిగించబడాలి ప్రభు. ప్రతి కుటుంబంలో ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలి నాయన. ప్రతి కుటుంబంలో దేవుని సన్నిధి కుమ్మరించబడాలి. ప్రతి కుటుంబము ఆత్మీయంగా అయా దినదినము అభివృద్ధి పరచబడాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి నాయన. అయా, ఓ బలమైన ఆత్మచేత నింపబడాలి. బలమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరు పొందుకోవాలి నాయన. మీకే స్తోత్రాలు. వ్యసనాలలో, వ్యాధులు, బాధలు, బలహీనతలతో, కష్టాలు, కన్నీటిలో ఉన్న వారికి విడుదల, స్వస్థత, క్షేమము దయచేయండి నాయన. అయా, నిబిడల పక్షంగా నాయన. అయా నా తండ్రి, మీరు చేస్తున్న అద్భుత కార్యాలు బడి స్తోత్రం అయా. వారి కుటుంబాలకు వ్యతిరేకంగా, విరోధంగా లేచిన ఆలోచనలు, విరోధాల అయా ఆయుధాలు ఏసునామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ప్రతి విరోధపు కాడి యేసు నామంలో విరగొట్టబడాలి నాయన. సాతాను అధికారము కొట్టివేయబడాలి తండ్రి. మీకే స్తోత్రం. బాప్తిసం తీసుకొని బిడ్డలు బాప్తిసం కొరకు సిద్ధపడినట్లుగా, మారు మనసు లేని వారికి మారు మనసు కలిగజే, రక్షణ లేని వారికి రక్షణ కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు జరగాలి. వివాహాల కొరకు ఎదురు చూసిన వారు అయా, వివాహాల విషయంలో మీ చిత్తం నెరవేర్చబడాలి తండ్రి. అయా, గర్భఫలం లేని బిడ్డలు, సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం. గర్భాలు తెరవబడినట్లుగా ఆద్యంతము అయా మీ కృప నీ బిడ్డలు ఆవరించినట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవ సేవకులు కుటుంబాలకు పరిచర్యలు దీవించబడి ఆశీర్వదించబడి అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, సంఘాలు ఉజ్జీవించబడాలి, ఆత్మల పంట కోయబడాలి, ప్రతి వాని చేను అయా పైరుతో మొలవాలి నాయన. మీకే స్తోత్రం. కృప కలగాలి నాయన. దైవ సేవకులు తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రాంతాలను ప్రతి సేవకుడు సేవకురాలి కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. కృప కలుగునుగాక యేసునామములో. ఉజ్జీవ సభలు, స్వస్థత సభలు, సువార్త సభలు, ఆశీర్వాద సభలు దీవెనకరంగా జరగాలి. చక్కటి వాతావరణము అయా ఉండునట్లు కృప సహాయం చేయండి నాయన తండ్రి. ఆత్మల పంట కోయబడాలి నాయన. అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను కదా తండ్రి. ఆత్మ కుమ్మరించబడాలి నాయన. ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ప్రభువ ఆత్మల పంట కోయబడాలి. సార్వత్రిక సంఘం యొక్క క్షేమం కొరకు సేవకుల మీద, మందిరాల మీద, సేవకురాళ్ళ మీద, అయా సువార్థికుల మీద జరుగుతున్న దాళ్ళు అరికట్టబడాలి ప్రభువ. మీకే దైవ సేవకులకు వ్యతిరేకంగా లేచినటువంటి ప్రతి విధమైన సాతాను యొక్క కాడి ఎర్రగొట్టబడాలి ప్రభు. అయా సేవకుల్ని బాధ పెడుతూ, హింస పెడుతూ, సేవకులపై దాడికి దిగినటువంటి హేతువాదులు, నాస్తికులు, మతోన్మాదుల హృదయాలు మార్చబడాలి తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభువా. నీ ప్రేమను తెలుసుకున్నట్లు సహాయం చేయండి నాయన. క్రీస్తు ప్రేమను ఎరుగునట్లు నాయన. అయా ఏ విరోధ భావాలతో ఉన్నారో వారే సిలువను ప్రకటించేవారిగా అయా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి, కృప దయచేయండి అయా. అయా దేశాధికారులు, రాష్ట్ర అధికారుల కొరకు, అయా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ప్రభువా నాయన ప్రతి ఒక్కరి కొరకు, వారి క్షేమం కొరకు, భారతదేశ రక్షణ క్షేమం కొరకు అయ్యా మోడీ గారు నాయన, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అయా ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అయా నాయన తండ్రి రాష్ట్రపతి గారి కొరకు నాయన రక్షణ కొరకు ప్రార్థిస్తుంది. యెరూషలేము క్షేమ యోధుల రక్షణ కొరకు ప్రార్థిస్తుంది ప్రభువా. కనికరించండి నాయన. క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిన ప్రతి జీవం రద్దయిపోవాలి ప్రభువా. సాతాను కాడి ఎరగొట్టబడాలి. క్రీస్తు రాజ్య స్థాపన ప్రతి రాష్ట్రంలో జరగాలి నాయన. సాతాను రాజ్యం కూకటి వేలతో పెళ్లగించబడాలి. యేసు నామం ప్రకటించబడాలి అయా. యేసు నామములో అనేకులు విడుదల పొందుకోవాలి నాయన. బంధకాలు తెగాలి, కట్లు తెగిపోవాలి, మనోనేత్రాలు వెలిగించబడాలి. మార్గమైన నిజమైన దేవుడు నీ వైపు అనేకులు ఆకర్షించబడినట్లు కృప సహాయం చేయండి తండ్రి. కనికరించండి, కనికరించండి. జైల్లో ఉన్నటువంటి నిర్దోషులైన వారు విడిపించబడాలి. లేర చరిత్ర గల హృదయాలు మార్చబడాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం మా దేశంలో కలగాలి నైనా. సినిమా హాల్ అయా దేవుని మందిరాలుగా మార్చబడాలి నైనా. రాజకీయ, వ్యాపార రంగం, సినీ రంగంలో అయినా అయా వ్యవసాయ రంగంలో, క్రీడా రంగంలో, ఐటీ రంగంలో ఉన్నటువంటి వారి రక్షణ క్షేమం కొరకు జడ్జి, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో నాయనా, ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి క్షేమం రక్షణ కొరకు ప్రార్థిస్తుంది అయా. మా దేశంలో అంచగొండితనము, అవినీతి, అక్రమం రూపుమాపపరచబడాలి నాయన. రూపుమాపాలి నాయన. రూపుమాపి అయా మారాలి తండ్రి. అనేకుల హృదయాలు మార్చబడాలి నాయన. కనికరించండి నాయన తండ్రి. సహాయం తెచ్చండి. రోగంలో, వ్యాధులు, బాధలు, బలహీనతలతో హాస్పిటల్లో రోగాలు, వ్యాధులతో ఉన్న వారికి అయా ప్రతి వ్యాధి యొక్క అధికారమును కొట్టివేయమని ప్రార్థిస్తూ స్వస్థపరచండి, బాగు చేయండి, కనికరించండి. ఆత్మహత్యల ఆలోచన నుంచి అనేకులు విడిపించబడాలి. ఇదిగో ప్రభువా నాయన అయా యాక్సిడెంట్లకు కారణమైనటువంటి అయా రోడ్డు ప్రమాదాలకు కారణమైన చీకటి శక్తులు కాలిపోనట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. దొంగలందరూ, వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులు, నపుంసకులు, అయా నరహంతకులు, రౌడీ షీటర్లు, పిక్ పాకెటర్లు, అయా గ్యాంగ్స్టర్ల రక్షణ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి. తెలుగు రాష్ట్రాల ప్రజల మనోనేత్రాలు వెలిగించండి. తెలుగు రాష్ట్రాల ప్రజల బంధకాలు తెగిపో, తెలుగు రాష్ట్రాల ప్రజల కట్లు తెగిపోనట్లుగా చేతి పనులు దొరక అల్లాడుతున్న వారి కొరకు, దిక్కు తోచని స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థి ప్రభువా. వారి పోషణ అయా విధవరాల కొరకు, తల్లిదండ్రులు లేని వారు, అనాథల వారి పోషణ కొరకు, గుడ్డివారు, మూగువారు, చోటివారు, అయా నా తండ్రి వికలాంగుల కొరకు నాయన. అయా బీపీ, షుగర్లు, థైరాయిడ్లు, అయా గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, భయంకరమైన వ్యాధులు, రోగాలతో ఉన్నవారు స్వస్థత, విడుదల, క్షేమము యేసు నామములో కలుగును గాక. అయా పడిపోయి జారిపోయిన అయినా హేతువాదులు, క్రీస్తు విరోధుల హృదయాలు మార్చబడాలి. క్రీస్తు వ్యతిరేకుల అంతరంగాలు మార్చబడాలి నాయన. కనికరించండి నాయనా. కృప చూపండి నాయన. ఆనాడు సౌలును పౌలుగా మార్చిన దేవుడా నాయన. ఎంతో మంది వ్యతిరేకులుగా నాయన సౌలు వలె సంఘాలని హింసిస్తున్నవారు, సేవకుల్ని హింసిస్తున్నవారు, అయా పరిచర్యను అయా విరోధంగా లేచిన వారు నా తండ్రి. అయా రాబోయే దినాల్లో
పౌలులుగా మీరు మార్చబోతున్నందుకే స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కాడి మోసేవారిగా మార్చబోతున్నందుకు వందనాలు తండ్రి. మీ కనికరము దయచేయండి నాయన. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో ఉన్నవైనవి రాబోయేను అయా అధికారములైనను ఏదైనాను నీ ప్రేమ నుంచి వెడబాపనేరవు కదా నాయన. అయా మా ఆయన ప్రతి సంఘముపై మీ సన్నిధి నుంచినందుకే స్తోత్రాలు నాయన. అయా నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము నాయన, మిమ్మల్ని అనాథులుగా విడవన మీ వద్దకు వస్తాన్నావు కదా నాయన. ప్రభువా నాయన మీ కనికరము దయచేయండి నాయన. ఎంతో నాయన విరోధులు అటువంటి వ్యతిరేకించి ద్వేషించే వారి మధ్య ఉన్నావు నాయన. ప్రభువా కనికరించండి నాయన. నీ ప్రేమను పంచేవారిగా నిన్ను ప్రకటించేవారిగా ఉండునట్లు కృప సహాయం చేయండి అయా. మీ కనికరము దయచేయండి తండ్రి, మీ సహాయము దయచేయండి, మీ కృపలో భద్రపరచండి. అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగునుగా కేస్తున్నామములు. దయ్యపు అంధకార చీకటి శక్తుల ప్రభావం నుంచి అనేకులు విడిపించబడుదురుగా కేస్తున్నామములు. ప్రతి బంధకాలు తెగిపోవునుగాక, ప్రతి కట్లు తెగిపోవును, ప్రతి కాడు మానమోకు విరగొట్టబడునుగాక, దుర్మార్గుడు గట్టిన కట్లు తెగిపోవునుగా కేస్తున్నామములు. అనేకులకు విడుదల, స్వస్థత, క్షేమము, నెమ్మది కలుగునుగాక తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభువా. కనికరించండి అయా. మా ప్రాంతాలు, మా పట్టణాలు, మా బజారు, మా బంధువులు, మా రక్త సంబంధికులు అయా ప్రతి ఒక్కరి రక్షణ కొరకు, విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. మోషన్న తన కుటుంబం పరిచర్య కొరకు నాయన, భార్య బిడ్డల కొరకు నాయన, నీ సేవకుడికి నీ జ్ఞానము కలిగిన నీ ఆత్మ సహాయము దయచి మీ అభిషేకముతో ఇంకా బలముగా వాడబడినట్లు కృప సహాయం చేయమని, నీ వెలుగులో నడుచుకుంటకు నీ ఆత్మ అభిషేకమును కుమ్మరించమని ప్రార్థన. నన్ను నా కుటుంబాన్ని మీ కృపగల హస్తాలకు అప్పగించుకోండి. ఈ ప్రార్థనలన్నీ మీ పాసనికి ధూపం వలె చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్.